అందరికీ వెల్కమ్ టు ద క్రూషియల్ పాయింట్. పచ్చకామెర్లు ఉన్న వారికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందా? ఇది మనం గతంలో చాలా సందర్భాల్లో విన్నాం. అండ్ ఇప్పుడు ఈసారి ఓటర్ల జాబితాల విషయంలో ఇదే జరిగింది. ఇక్కడ తెలంగాణలో ఓట్లు వేసిన చాలామంది తెలుగుదేశం పార్టీ క్యాడరు వారికి అక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా ఓటు హక్కు ఉన్నట్టు నమోదు చేసుకుని అక్కడ కూడా రెండు లిస్టులు ప్రవేశపెట్టారని చెప్పి కొంతకాలం క్రితం ఆరోపణలు వచ్చాయి. మనం చూసాం జరిగిన సంఘటనలు కూడా. అండ్ ఇప్పుడు తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు, అందరికీ సుపరిచితులైన సజ్జల రామకృష్ణారెడ్డి గారికి 2 చోట్ల ఓటు హక్కు ఉండడం ఏంటని చెప్పి నిలదీశారు తెలుగు తమ్ముళ్ళు, అలాగే ఒక వర్గం మీడియా. ఇంతకీ జరిగింది ఏంటంటే, తెలంగాణలో తను కానీ తన కుటుంబం కానీ ఓట్లు వేయలేదని చెప్పి క్లారిఫికేషన్ ఇచ్చారు. ఇది పూర్తిగా నిరాధారమైన తప్పుడు ఆరోపణలని చెప్పి వివరిస్తూ దీనికి సంబంధించి ప్రూఫ్స్ కూడా చూపించారు రామకృష్ణారెడ్డి గారు. జరిగింది ఏంటంటే, తను అక్కడ నివాసం ఉంటున్న రెయిన్ ట్రీ విల్లాస్ అపార్ట్మెంట్స్కి ఒకవైపు పొన్నూరు నియోజకవర్గంలో, మరోవైపు మంగళగిరి నియోజకవర్గంలో అడ్రస్ నమోదవుతుంది. దీంతో ఓటు 2 చోట్ల కూడా ఉన్నట్టుగా కనిపించింది. అయితే ఈ విషయాన్ని గమనించిన తాను ఎలక్షన్ కమిషన్కి జనవరి 31న లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. నాకు 2 చోట్ల ఓటు ఉన్నట్టు కనిపిస్తోంది, ఒకటే చోట అంటే మంగళగిరిలో మాత్రమే నా అడ్రస్ ఉంచవలసిందిగా, మంగళగిరిలో ఓటర్ల జాబితాలోనే నేను నా కుటుంబం ఓటు వేయబోతున్నామని చెప్పి క్లారిఫికేషన్ ఇచ్చి ఫిర్యాదు చేసుకుని 2వ చోట తొలగించమని కూడా చెప్పారు. బహుశా ఆ పని జరిగి ఉండవచ్చు కూడా. అండ్ ఈ పాటికి అది జరిగినట్టుగా ఏదో ఒక ఆధారం ఉందని కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పారు. కానీ ఇవన్నీ గమనించకుండా తెలంగాణలో ఓటు వేశారని చెప్పి ఒకవైపు, మరోవైపు 2 చోట్ల ఇంత సీనియర్ నాయకుడి ఓట్లు 2 చోట్ల ఉంటే కూడా ఎవరు చూసి ఇటువంటి ఊరుకుంటారని చెప్పి ఎవరూ అనుకోరు. కాబట్టి తలా తోకా లేని ఆరోపణలు చేస్తూ ఇలా ఒక వర్గం మీడియా రాయడం అన్నది చాలా బాధ్యతారాహిత్యం, జర్నలిజం విలువలకే చాలా దారుణం అని చెప్పి సీనియర్ జర్నలిస్టులు కూడా ప్రస్తుతం వాపోతున్నారు. ఇంతకీ ఈ విషయంపై పూర్తిగా క్లారిఫికేషన్ ఇస్తూ ఈ ఆధారాలు కూడా బయటపెట్టారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. తెలంగాణలో తను కానీ తన కుటుంబం కానీ ఎప్పుడు ఓటు వేయలేదు, అలాగే ప్రస్తుతం తనకి తన కుటుంబానికి ఓటు హక్కు ఓటర్ జాబితాలో మంగళగిరిలో ఉంచవలసిందిగా ఈసీకి ఫిర్యాదు చేసినట్టు కూడా చెప్పారు. ఇది జరిగిన విషయం. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ ద క్రూషియల్ పాయింట్.